We thank God for the privilege that the Lord has given to us on another Sunday in our lifetime. మన జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరొక ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. And we are so happy that we are able to gather together physically this Sunday. ప్రతి ఈ ఆదివారం మనము ఫిజికల్ గా గ్యాదర్ అవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. As it had been announced, the 26 years have gone by since the church is started. మన సంఘం ఆరంభించి నా తరువాత ఇప్పటికి 26 సంవత్సరాలు గడిచిపోయాయి. And what a wonderful time we had. The Lord had been extremely faithful to us. ఎంత గొప్ప మంచి సమయాలు మనం కలిగి ఉన్నాం. ప్రభువు మన పట్ల ఎంతో కృప చూపించాడు. Let's turn to the word of God. దేవుని వాక్యంలోకి వెళ్దాం. We would go into a very remote passage in the Old Testament. పాత నిబంధనలో ఒక మారుమూలన ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. But before that, let me tell you a story. దానికంటే ముందు ఒక కథ చెప్తాను. A young child was there in a house. His mother was away. ఒక ఇంట్లో చిన్న బిడ్డ ఉంది, తల్లి బయటికి వెళ్ళింది. This is a young boy. చిన్నవాడు. And he was looking for something to eat, searching everywhere something to eat in the kitchen when the mother was away. తల్లి బయటికి పోయిన తర్వాత ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో కిచెన్లో అని దానికోసం బాగా వెతుకుతూ ఉన్నాడు వాడు. He brought a stool and then climbed over it. ఒక స్టూల్ తెచ్చుకున్నాడు, దాని మీదకి ఎక్కాడు. Looking over something to eat, where something is available. ఆ కిచెన్లోకి వెళ్ళి పైకి ఇలా చూస్తూ ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉన్నాడు. I too used to do it, not now, but when I was a child. నేను కూడా అలాగే చేసేవాడిని, ఇప్పుడు కాదులేండి, నేను చిన్నప్పుడు. And as he stretched his neck and then found a little white cover envelope on the top shelf or top portion of the shelf. వాడు అలా వెతుకుతూ ఉంటే పైన ఉన్నటువంటి అరలో ఒక కవర్లో తెల్ల కవర్ ఒకటి దొరికింది. He opened it and then saw some white powder packed into it. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల పౌడర్ ఒకటి కనపడింది. He tasted a little. దాన్ని కొంచెం తీసి రుచి చూశాడు. It was sweet. తీయగా ఉంది. And he ate more of it. కొంచెం ఎక్కువ తిన్నాడు. After some hours, the mother returned and then found the boy very, very sick. తల్లి ఇంటికి వచ్చేలోపు పిల్లవాడు బాగా అస్వస్థుడయ్యాడు. And then she asked the boy, what have you done? Did you eat anything? ఏం చేసావు నాయనా, ఏమన్నా తిన్నావా నువ్వు అని అడిగింది తల్లి. And the boy confessed that I ate that packet lying there. వాడు ఒప్పుకున్నాడు, నేను పైన ఉంది కదా నువ్వు పెట్టేవా ప్యాకెట్ లేదో ఉంది, అది తిన్నాను నేను అని చెప్పాడు. Mother was worried, that is poison. I have kept it for the plants, the insect, to get rid of the insects on those plants. నాయనా అది విషయం కదరా, నేనేదో ఆ చీమలు పురుగులను చంపడం కోసం నేను దాన్ని దాచిపెట్టుకున్నాను అని అన్నది. And doctor was called, but great difficulty the boy finally recovered. డాక్టర్ గారిని పిలిచారు, చాలా కష్టం మీద పిల్లవాడు మరలా బాగయ్యాడు. Sin is always sweet. పాపము ఎప్పుడు తీయగానే ఉంటుంది. Sin is attractive. పాపము ఆకర్షణీయంగా ఉంటుంది. And that is what Satan does in this world. సాతానుడి లోకంలో చేసేది అదే. The world make all sin appear to be very attractive and then extremely tasty. పాపము చాలా ఆకర్షణీయంగా, చాలా మధురంగా ఉండేలాగా చేస్తుంది. Do you remember Adam and Eve? ఆదాము హవ్వలు గుర్తున్నారు కదా. Eve was alone and then her eyes were turned to that beautiful shiny fruit. హవ్వ ఒంటరిగా ఉంది, ఆమె కన్నులు ఒక్కసారిగా మెరిసిపోతున్నటువంటి పండు మీద పడ్డాయి. She saw it to be a very tasty and then very beautiful to look at and then desired it. దాన్ని చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, అది బాగా మంచిగా అనిపించింది, దాన్ని ఆమె కోరుకుంది. And we know the rest of the story, how she and Adam have led the whole humanity into sin. ఆ తర్వాత జరిగిన కథ ఏంటో మనకు తెలుసు. ఆదాము హవ్వలు మానవాళి మొత్తాన్ని పాపంలోకి ఎలా నడిపించారో మనకు తెలుసు. We would like to see 3 different scripture portions. 3 వేరు వాక్య భాగాలు ఈరోజు చూడాలనుకుంటున్నాం. First, let's go to the book of Numbers. ముందుగా సంఖ్యాకాండంలోకి వెళ్దాం. A very bizarre and unpleasant experience in the life of Israel. ఇశ్రాయేలు జీవితంలో ఏమాత్రం కోరుకునదగని అటువంటి ఒక సంఘటన జరిగింది. Numbers chapter 21 and verse 4. From verse 4. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి 4 to 9. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుండి 9 వరకు. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను.
కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. A very, very strange story. ఒక చాలా వింతైనటువంటి కథ. And the fact of salvation is beautifully displayed in that story. ఈ రక్షణ అనేటువంటి వాస్తవాన్ని ఈ కథలోనికి చాలా చక్కగా ఇమర్చడం జరిగింది. Salvation is the grandest theme in the whole Bible. బైబిల్ అంతటిలో కూడా అత్యంత మనోహరమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే అది రక్షణ. Salvation for a lost soul. నశించిపోయినటువంటి ఆత్మకు లభించే రక్షణ అది. Christianity is the only faith or only belief in the whole world which looks for something which is already done for that salvation. క్రైస్తవ్యం ఒక్కటే ప్రపంచంలో రక్షణ కొరకు అంతకు ముందే చేయబడినటువంటి ఒక విషయాన్ని గురించి ఆలోచించేటువంటి. All other belief systems search for something that they would do in order to attain what they have in future, what is called heaven. వాళ్ళు భవిష్యత్తులో పొందబోయేటువంటి ఆ యొక్క స్వర్గము లేకపోతే మోక్షం ఏదైతే ఉందో దానికోసం మేమేం చేయాలి లేక మనమేం చేయాలి అనే దానికోసం చూస్తారు మిగతా వాళ్ళు. We see the terrible stories of young boys, young boys who are inducted into the suicide squads in all these terrorist outfits. ఈ టెర్రరిస్టులుగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులతో చాలామంది యవనస్తులు యువకులు ఆ విధమైనటువంటి ఒక విధమైనటువంటి మాయ మాటల చేత వాళ్ళని అందులోకి లాగడం జరుగుతుంది. They were given a truck or even a plane loaded with explosives. మరి విస్ఫోటనాలతో నింపబడినటువంటి ఒక ట్రక్కునో లేకపోతే ఒక విమానాన్ని వాళ్ళకి ఇస్తారు. They're asked to go and then crash into a particular target. వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు దాన్ని మరి విస్ఫోటనం కలిగించాలో అక్కడికి వెళ్ళి దాన్ని పగలగొట్టమని చెప్తారు. And they are given a promise. వాళ్ళకు ఒక వాగ్దానం చేస్తారు. And it's a suicide mission. అది ఆత్మహత్య చేసుకునేటువంటి పని. The promise that they are given to them is if you do this and then you explode yourself along with your target, you will straight go to heaven. వాళ్ళకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే నీవు ఈ విధమైనటువంటి ఈ మందులు ఇవన్నీ కూడా ఈ విస్ఫోటన సంబంధమైన బాంబులన్నీ తగిలించుకొని నువ్వు పేల్చేసుకుంటే నీవు నేరుగా స్వర్గంలోకి వెళ్తావు అని చెప్తారు. You will get a greater privilege in heaven according to the large number of people that you are going to kill. నీవు ఎంతమందిని చంపితే అంత గొప్పగా పరలోకంలో నీ బహుమానం ఉంటుంది అని. And in several faiths, several belief systems, they go for pilgrimages, they give alms, and then they perform so many rites, thinking because of that they will attain some merit in the world next. అనేకులు ఆ విధమైనటువంటి రాబోయే జీవితంలో లేక రాబోయే లోకంలో మనం ఏదో పొందుదామనేటువంటి ఆశతో తీర్థయాత్రలకు వెళ్తుంటారు, రకరకాల పనులు చేస్తుంటారు. Now let's look at this above incident, the incident that we have read. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క సంఘటనను చూద్దాం. The context here is Israel was on their way to the promised land. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వాళ్ళకు వాగ్దానం చేయబడినటువంటి దేశంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. The title I would like to give to this message is the 3 profiles of an awful image. 3 profiles of an awful or repulsive image. ప్రొఫైల్స్. ఓకే, ఒక భయంకరమైనటువంటి చిత్రానికి ఉన్నటువంటి 3 రకాల వివరణలు అనుకుందాం. Profile and image are same, but we will see why that becomes appropriate. ఎందుకు అది తగినది అని మనం తర్వాత చూద్దాం. Israel have started their journey from after coming out of Egypt. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు వాళ్ళ ప్రయాణం ఆరంభించారు. Several times they have disobeyed, several times they have murmured, and then because of that the Lord had to punish them and then make them
roam in the desert for 40 years. చాలాసార్లు వాళ్ళు దేవునికి విరోధంగా అవిధేయత చూపారు, దేవుని మీద సణుక్కున్నారు. ఆ విధంగా ఎన్నో చేసిన తర్వాత దేవుడు వాళ్ళను శిక్షించి 40 సంవత్సరాల అరణ్యంలో తిరగవలసి వచ్చింది. Especially when those 12 spies are sent to Canaan, and then they came with a very, very discouraging report, except 2. ముఖ్యంగా వాళ్ళు కనానులోనికి ఆ వేగు చూడడానికి పంపించిన 12 మందిని పంపించినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఒక ఇద్దరు తప్ప చాలా దారుణమైనటువంటి రిపోర్ట్ చెప్పారు. Their disobedience has caused extreme grief to the Lord and also angered him. వారి యొక్క అవిధేయత దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించింది, ఎంతో దుఃఖాన్ని కలిగించింది. Many times they have murmured against the Lord. అనేక సార్లు ప్రభువుకి విరోధంగా వాళ్ళు సణుక్కున్నారు. And because of that, until the whole generation passes away, they roamed and then moved in the desert for 40 long years. కనుక పదే పదే దేవునికి విరోధంగా వాళ్ళు సణుక్కున్న కారణంగా ఆ తరమంతా కూడా గతించిపోయేంత వరకు అరణ్యంలోనే వాళ్ళు తిరుగులాడవలసి వచ్చింది. In this incident that we have just now read, scholars believe that they are on the 38 years journey is over now, and then another shortly they are going to enter the promised land. మనం చదువుకున్నటువంటి ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటికే దాదాపు 38 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం గడిచింది. ఇంకొక 2 ఏళ్లలో వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. Now we see here in verse 4, and they journeyed from Mount Hor by the way of the Red Sea to compass the land of Edom, and the soul of the people was much discouraged because of the way. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. Edom is a place of the children of Esau. ఎదోము అనేటువంటిది ఏసావు సంతానానికి సంబంధించినటువంటి ప్రాంతం. They did not let Israel pass through their land. ఇశ్రాయేలుని వాళ్ళ దేశంలో గుండా వాళ్ళ ప్రాంతంలో గుండా వెళ్ళనివ్వలేదు వాళ్ళు. So Israel was forced to skirt around Edomite country. అందువలన ఇశ్రాయేలీలు బలవంతంగా వాళ్ళు ఎదోముకు పక్క నుంచి వెళ్లాల్సి వచ్చింది. And the path was very rough, and then they were extremely weary and tired. ఆ మార్గం ఎంతో కరుకుగా ఉండింది కనుక చాలాగా ఆయాసపడ్డారు, అలసిపోయారు వాళ్ళు ప్రయాణంలో. It must be very, very tiresome journey, and then they murmured against God. చాలా అలసిపోయిన కారణంగా దేవునికి విరోధంగా వాళ్ళు సణిగారు. Look at verse 5. 5వ వచనం చూడండి. And the people spake against God and against Moses, wherefore have you brought us up out of Egypt to die in the wilderness? For there is no bread, neither is there any water, and our soul loatheth this light bread. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనరి. Why did you bring us out of Egypt? ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఎందుకు తెచ్చావు? While in Egypt they were crying their heart out to the Lord to redeem them from that slavery. ఐగుప్తులో ఉన్నప్పుడేమో అయా మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి విడిపించని కేకలు వేశారు. And then having been redeemed from that, and then they came here, and then they enjoyed the food that is coming from the sky for 40 years. ఆ బయటకు వచ్చిన తర్వాత, విడుదల పొందిన తర్వాత 40 సంవత్సరాలుగా ఆకాశం నుండి కురుస్తున్నటువంటి ఆహారాన్ని భుజించారు. Now look at their complaints here. ఇప్పుడు వాళ్ళ ఫిర్యాదులు చూడండి. Why did you bring us out of Egypt? Is it to die here? అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చావా? There is no bread. ఇక్కడ ఆహారం లేదు, There is no water. నీళ్లు లేవు. And we hate this bread which is falling from heaven. ఇదిగో ఆకాశం నుండి పడుతుంది ఈ ఆహారాన్ని, ఈ రొట్టెలు చూస్తే మాకు అసహ్యం వేస్తా ఉంది. They say it's a tasteless food. ఇది అసలు రుచి పచి లేకుండా ఉంది ఈ ఆహారం. So we only have this contemptible food, and then we are on the top of it, that's a weary journey. You are making us fall dead because of your actions. కనుక ఇలాగా ఈ సవిసారం లేని ఆహారం తింటూ మేము ఇలాంటి ఇంత దీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఉంటే మాకు అలసటరాక ఏం చేస్తుంది అని వాళ్ళు సణిగారు. They cribbed and sinned against God and his servant Moses. దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా వాళ్ళు పాపం చేశారు. Normally when people are angry about their circumstances and they cannot see God, they blamed the servant of God there. సహజంగా ప్రజలు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినప్పుడు దేవుడు కనపడ్డ కాబట్టి దేవుని సేవకుడి మీద వాళ్ళు నొచ్చుకుంటారు. Murmuring is always against God.
ఈ సణుగులు అనేటువంటిది ఎప్పుడు కూడా దేవునికి విరోధమైందే. That is defying and then speaking against God. అది దేవుణ్ణి ఎదిరించి దేవునికి విరోధంగా మాట్లాడినట్లు అవుతుంది. And it makes God angry. అలా చేసినప్పుడు దేవునికి చాలా కోపం Because వస్తుంది. he knows for a particular purpose and because of a particular discipline, he is making them wander. ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే వాళ్ళని అలాగా తిరిగేలా చేశాడు దేవుడు. And God was supplying all their needs there. అక్కడ వాళ్ళ అవసరాలన్నీ దేవుడు తీరుస్తూ They వచ్చాడు. didn't have to work for their food. వాళ్ళ ఆహారం కోసం పని చేయవలసిన అవసరం And the లేదు. water was always following behind. నీళ్లు వాళ్ళని ఎక్కడికి పోయినా వాళ్ళని వెంబడిస్తూ How వచ్చాయి. many people were there? ఎంతమంది ఉన్నారండి? 20-30 people? 20-30 మంది Or ఉంటారా? maybe 100 or 1000 people? ఒక 100 మందో 1000 మంది ఉంటారా? The people that came out of Egypt were 20 lakhs. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు 20 లక్షల మంది. 2 million people. 2 మిలియన్ల మంది. You know the population of Hyderabad? హైదరాబాదు జనాభా ఎంతో తెలుసా? I think it's about 68 lakhs, but the population of Secunderabad, I was told it is about 2 lakhs. 20 lakhs. మొత్తం జనాభా ఒక 68 లక్షల దాకా ఉండొచ్చేమో హైదరాబాదు సికింద్రాబాద్ కలిపి. అయితే సికింద్రాబాద్ ఒక్కటే 20 లక్షల మంది ఉంటారట. So these people the number is equivalent to the whole population of the whole of Secunderabad city. కనుక ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు అందరూ మన సికింద్రాబాద్లో ఉన్న జనం అంత మంది ఉన్నారు. And what happened? We see next verse 6. 6వ వచనం చూడండి. And the Lord sent furious serpents among the people, and they bit the people, and much people of Israel died. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. 20 lakh people were going forward in that journey. ఆ ప్రయాణంలో 20 లక్షల మంది ముందుకు సాగి వెళ్తూ ఉన్నారు. All of a sudden, fiery serpent or bronze-colored serpents appeared among them. అకస్మాత్తుగా వాళ్ళ మధ్యలో ఈ యొక్క ఇత్తడి రంగులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాములు కనిపించాయి. And they started biting them. అవి వచ్చినట్టు కరుస్తా ఉన్నాయి వాళ్ళని. And then people who were bitten were dying. ఆ విధంగా పాము కాటుకు గురైన వాళ్ళు చచ్చిపోతున్నారు. And what a sad state of affairs, what a bizarre or sad situation was there. అలాగా ఎక్కడోళ్ళు అక్కడ పడి చనిపోతా ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆ సన్నివేశం. Mothers crying for their children who were bitten by the snakes. ఆ పాము కాటుకు గురైనటువంటి పిల్లలను చూసి తల్లులు ఏడుస్తున్నారు. And then young wives trying to console the husband who is bitten. భర్తను కాటు వేసినప్పుడు ఆ యొక్క భార్యలు వెళ్ళి భర్తను ఓదారుస్తున్నారు. And it is a scene of sadness, crying, grief. ఎటు చూసిన విచారము, ఏడుపులు, దుఃఖంతో నిండినటువంటి సన్నివేశం అది. Then they realize that they have sinned against God. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది దేవునికి విరోధంగా మనం పాపం చేశామని. They went to Moses. మోషే దగ్గరికి వెళ్ళారు. 7th verse. 7వ వచనం. Therefore the people came to Moses and said, "We have sinned." కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి మేము యెహోవాకును మేము పాపము చేసితిమి అని చెప్పారు. We have sinned against God and we have sinned against you, Moses. మోషే దేవునికి విరోధంగాను నీకు విరోధంగా మేము పాపం చేశాం. Now please pray that these serpents will go away. ఈ యొక్క సర్పాలు వెళ్ళిపోవాలని దయచేసి మా కోసం ప్రార్థన చేయి. And then Moses went and then prayed. మోషే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. Moses, please intercede. మోషే దయచేసి మా పక్షంగా విజ్ఞాపన Our చేయి. children are dying. మా పిల్లలు Our చనిపోతున్నారు. friends are dying. మా అన్ని చనిపోతున్నాయి. And we want you to do something. ఏదో ఒకటి చేయాలి నువ్వు. Now a very, very strange thing is going to happen. ఇప్పుడు ఒక వింతైన విషయం జరుగుతుంది. Verse 8. 8వ వచనం. And the Lord said unto Moses, "Make thee a furious serpent, and set it upon the pole, and it shall come to pass that every one that is bitten, when he looketh upon it, shall live." మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. Moses himself must have been very surprised at this very, very strange remedy. ఈ వింతైనటువంటి విరుగుడు చెప్పినందుకు మోషే కూడా బహుశా ఆశ్చర్యపోయి ఉంటాడు. But the nature of Moses is he never questioned God. అయితే మోషే యొక్క లక్షణం ఏంటంటే దేవుడిని ఎప్పుడు ప్రశ్నించేవాడు కాదు. Moses, make a brazen serpent. మోషే నువ్వు వెళ్ళి ఒక ఇత్తడి సర్పం తయారు చేయి. Put it on a pole. దాన్ని ఒక స్తంభం మీద పెట్టు. And ask the people, when they look on it, they live. ప్రజలకు చెప్పు నువ్వు అదిగో ఆ యొక్క సర్పం కనపడుతుంది కదా దాని వైపు చూస్తే వాళ్ళు బాగుపడతారు. Why not a bronze ox or a bronze lamb or some other animal?
ఇంకా ఏదో ఒక ఇత్తడి ఎద్దో లేకపోతే ఇత్తడి ఏదో ఒకటి ఎందుకు చేయలేదు? Bronze is a symbol of God's righteous judgment. ఈ ఇత్తడి అనేటువంటిది దేవుని యొక్క నీతియుక్తమైనటువంటి తీర్పుకు సూచనగా ఉంది. It is God who has created those reptiles, those fiery snakes. ఆ భయంకరమైనటువంటి ఆ సర్పాలను దేవుడే చేశాడు. No one knew all of a sudden where they came from. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఎవరికీ అర్థం కాలేదు. And they cribbed and murmured and then impatient and then started complaining because they were biting them and then people were dying. అవి వచ్చాయి, అకస్మాత్తుగా వచ్చాయి, కనపడ్డ వాళ్ళని కనపడినట్టు కరుస్తున్నాయి, చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని ఎదుట ఫిర్యాదు చేశారు. You may say, if I were there, I would have acted differently. మీరు అనొచ్చు, నేనే కనుక అక్కడ ఉంటే నేను ఇంకా వేరేగా చేసి ఉండేవాడిని అని అనొచ్చు. Really? No. You would have been worse than they were. వాళ్ళకంటే ఇంకా నువ్వు దారుణంగా ఉండేవాడు. In the United States, there was a poll taken. What are the reasons of the fear of the people? What they are afraid of? అమెరికా దేశంలో ఒక సర్వే చేశారట. అందులో ఏంటంటే మీరు ఎక్కువగా భయపడే సంగతులు ఏంటి అనే విషయం ఒకటి అడిగారు. Some were afraid of darkness, some were afraid of heights, and some were afraid of various things. కొంతమంది చీకటి అంటే మాకు భయం అన్నారు, కొంతమంది ఎత్తు చూస్తే మాకు భయం అన్నారు, రకరకాల భయాలు చెప్పారు. And more than 50% of them said we are afraid of snakes. అందులో 50% కంటే ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే మాకు పాములు అంటే భయం అని They చెప్పారు. are repulsive creatures. అవి చూస్తేనే మాకు అసహ్యం అని చెప్పారు. Imagine a couple of snakes entered from this door and that door, and then what a commotion that would be here. ఒకసారి ఊహించండి, అటువైపు నుంచి ఇటువైపు నుంచి కొన్ని పాములు లోపలికి వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి. And they realized immediately that God was against them. వాళ్ళకి వెంటనే ఒక విషయం అర్థమైంది, దేవుడు మనకు విరోధంగా ఉన్నాడు. It was God who sent those serpents. ఈ సర్పాలను పంపించింది దేవుడే. And it was God who sent this calamity in them. వాళ్ళ మధ్యలోకి ఈ విపత్తును పంపించింది దేవుడే అని And God told Moses, make a serpent of brass. మోషేకి దేవుడు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు అని. And then put it high on a pole. దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద స్తంభం మీద ఎత్తుగా నిలబెట్టమన్నాడు. It was not only a symbol of God's righteous judgment. దేవుని యొక్క నీతియుక్తమైన తీర్పుకు అది సూచన God మాత్రం has కాదు. created that reptile. దేవుడే దాన్ని సృజించాడు. God has created the nature of that reptile. దాని యొక్క స్వభావాన్ని కూడా దేవుడే చేశాడు. God can use anything in his creation to discipline his people. దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి సృష్టిలో దేన్నైనా వాడుకోగలడు. Snake bite was fatal. ఈ పాము కాటు చాలా భయంకరమైనటువంటిది. So is sin. అలాగే పాపము కూడా The ప్రమాదకరమైనది. word of God says the wages of sin is death. దేవుని వాక్యం చెప్తా ఉంది, పాపమునకు జీతము మరణము అని. No medicine, దానికి మందు లేదు, no doctor, వైద్యులు లేరు, no hope. ఇలాంటి ఆశ లేదు. They can't afford to search on the Google what happens when this thing comes. Is there any remedy? ఇది వస్తే ఏం చేయాలి అని గూగుల్లో సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. And they realized it was God who was dealing with their sin. వాళ్ళ పాపం విషయంలో దేవుడే జోక్యం చేసుకుంటున్నాడని The అర్థమైంది. remedy is దానికి విరుగుడు ఏంటంటే, not that you take some kind of a smoke and then smoke the snakes out. అక్కడ ఏదైనా కొంచెం కాల్ చేస్తే పొగ పెడితే పాములు పోతాయి అనుకోవడానికి వీల్లేదు. And you do something this method, that method, or call some snake charmers. Nothing. Just look and live. అది చేద్దాం ఇది చేద్దాం, లేక పాములు పట్టే వాళ్ళని పిలిపించండి వాళ్ళు పట్టుకెళ్తారు అనుకోవడానికి ఏం లేదు. కానీ దాని వైపు చూడు, బాగుపడతావు. Some of them may have questioned, look at an inanimate image. Is there no other way? కొంతమంది అడుగుండొచ్చు, అదేంటి ఆ ప్రాణం లేని దాని వైపు చూసి బాగుపడతావు, ఇంకా వేరే మార్గం లేదా నీకు? There is no other way. ఇంకొక మార్గం లేదు. Even for your sin and mine, we are going to die because of that, unless God has given the only way. Look and live. నీవు నేను చేసిన పాపాల విషయంలో కూడా అంతే. ఆయన చెప్పినటువంటి అటువైపు చూస్తే తప్ప మనకు పాపాలకు విరుగుడు లేదు. And Moses said, you have to look and live. మోషే చెప్పాడు, మీరు దాని వైపు చూడండి, అప్పుడు బ్రతుకుతారు. And people lived. మనుషులు బ్రతికారు. And they carried on their journey. ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రయాణం That సాగిపోయింది. is profile number 1. అది మొట్టమొదటి సంఘటన. God has used the image of an awful, repulsive creature. దేవుడు ఒక భయంకరమైనటువంటి చూడడానికి అసహ్యంగా ఉండేటువంటి ఒక ప్రాణిని వాడుకున్నాడు. And then caused the look at that image gave them as a remedy against the poison, against the venom
of those creatures. ఆ పాము యొక్క విషానికి విరుగుడుగా వాటి వైపు చూస్తే మీరు బాగుపడతారని దేవుడు So చెప్పాడు. all those people who are able to look at the image and then remembered God's judgment were saved. కనుక దేవుని యొక్క తీర్పును జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసిన వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. Now let's take a look at the second profile. ఇప్పుడు రెండవ ప్రొఫైల్ చూద్దాం. We go to the New Testament, John's Gospel, chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళదాం. క్రొత్త నిబంధనలో John's Gospel, chapter 3. This is an incident where that old man Nicodemus comes to the Lord asking a couple of questions. ఈ సంఘటన నికోదేము అనేటువంటి ఒక వృద్ధుడు వచ్చి యేసు ప్రభువుని కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో ఉంది. This is recorded in the 3rd chapter of John. ఇది యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. Nicodemus came to the Lord and then said, "Sir, preacher, I know that you have teacher. I know that you have come from God." ఆయన వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు అన్నాడు. Because nobody else will do things what you are doing. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి సూచక్రియలు ఇంకెవరు కూడా చేయలేరు. How can these things be? That is verse 9. 9వ వచనం. ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా. And then as you know the story, as a conversation proceeded, we go to verse 14. ఈ సంభాషణ అంతా మనకు తెలుసు. అలాగా ముందుకు సాగుతుండగా 14వ వచనంలోకి వస్తాం. Of all the incidents in the Old Testament, the Lord has chosen this incident of the fiery snake, the brazen serpent, to highlight a message that he was going to tell him. నికోదేముతో యేసు ప్రభువారు చెప్పబోతున్నటువంటి ఆ సందేశాన్ని హైలైట్ చేసి చెప్పడానికి పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నిటిలో కంటే ఈ సంఘటననే ఆ యొక్క ఇత్తడి సర్పం యొక్క సంఘటననే తీసుకున్నాడు. And as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of Man be lifted up. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. Nicodemus, do you remember the story that has happened in the days of Israel? ఇశ్రాయేలు కాలంలో జరిగినటువంటి కథ నీకు గుర్తుందా నికోదేము? When people were dying, Moses was asked to make a bronze image. అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని ఇమేజ్ చేయమన్నాడు. And then people were asked to look at it and then live. దాని వైపు చూస్తే మీరు బ్రతుకుతారని చెప్పారు. In the same way, Son of Man has to be lifted up. అదే విధంగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. He has to be lifted up. The Lord was referring to the cross. ఆయన ఎత్తబడవలెను అన్నప్పుడు ప్రభువారు తన సిలువను గురించి చెప్తూ ఉన్నారు. We told it's an awful image. మనం చెప్పుకున్నాం అది చూడడానికి భయంకరమైన చిత్రం అని. And the Lord was identifying himself to that awful image. ఆ భయంకరమైన ఆ రూపంతోటే ప్రభువారు తన పోల్చుకుంటున్నారు. Please turn to chapter 53 of Isaiah. యెషయా గ్రంథము 53 చూడండి. A very familiar portion, a very well-known portion for all of us. మనందరికీ బాగా పరిచయమైనటువంటి తెలిసినటువంటి వాక్య భాగం. Chapter 53. 53వ అధ్యాయం. The terrible humiliation is packed in that chapter. భయంకరమైనటువంటి దీన లేకపోతే హేళన లేకపోతే అవమానం అనేటువంటిది అందులో ఉంది. People were persecuting, people was beating him, people were making his face into a pulp. భయంకరమైన రీతిలో ప్రభువారిని కొడుతూ ఉన్నారు, ఆయన్ని ముఖం మీద గుద్దుతూ ఉన్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు. By that time his face must have been swollen up. అప్పటికే ఆయన ముఖం బాగా వాచిపోయి ఉంటుంది. And all become bloodied there. ఆ తర్వాత అదంతా కూడా రక్తసిక్తమై ఉంటుంది. And then when he was being carried to the cross, ఆ సిలువ మీద దగ్గరికి వెళ్తున్నప్పుడు, look at the description here. ఇక్కడ chapter 52 of Isaiah. 52 first. 52వ అధ్యాయం 52 and verse 14. 14వ వచనం. As many were astonished at thee, his visage was so marred more than any man, and his form more than the sons of men. నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయమందిరో. It was so marred and then so
repulsive to look at it. అది ఎంతో వికారంగా అయిపోయింది, చూడ్డానికే అసహ్యంగా ఉన్నట్టుగా So అయిపోయింది. people, when they looked at that image on the cross, how can a man be like this? It is so repulsive, we are not able to look at it. శిలువ మీద ఆయన ఆ రకంగా అలాంటి ఆకారంలో చూసినప్పుడు ఒక మనిషి ఎలా తయారవగలడు, అది And see, చూడ్డానికి అసహ్యంగా Chapter ఉందనుకున్నారు. 53 of Isaiah, యెషయా 53వ verse అధ్యాయం 3. 3వ వచనం. He is despised and rejected of men, a man of sorrows and acquainted with grief, and we hid as it were our faces from him. He was despised and we esteemed him not. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. You may ask me why Jesus had to suffer so much. మీరు అడగొచ్చు, యేసు ప్రభువారు అంతగా ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది? It is not it is not for something he has done. అదేదో ఆయన చేసిన తప్పు కోసం కాదు, కానీ It is what you and I have done. నీవు నేను చేసిన ఆ తప్పుల కోసం. He was paying that terrible price on that cross for you and for me. నీకు నాకు ఆయన ఆ శిలువ మీద భయంకరమైనటువంటి ఆ వెలను చెల్లించాడు. He became an ugly creature. ఒక స్వరూపము లేనటువంటి వికృత రూపుగా మారిపోయాడు. So when people looked at him, they turned their faces away. అలాగా ఆయన వైపు చూసినప్పుడు మనుషులు చూడలేక ముఖం తిప్పుకున్నారు పక్కకు. Because the whole body was crushed, shapeless. అందుకంటే ఆయన శరీరం అంతా నలగొట్టబడింది, ఆకారం లేకుండా అయిపోయాడు. So ugly, so disfigured. ఎంతో వికారంగా, ఎంతో కురూపిగా మారిపోయాడు. Referring to that which is going to happen in a very few days, the Lord was telling Nicodemus, the Son of Man has to be lifted up as Moses has lifted up that brazen serpent in the desert. మరికొన్ని దినాల్లో జరగబోయే సన్నివేశాన్ని ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటూ, నికోదేమో అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగో ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా అలాగో ఎత్తబడాలి. Lifted up, the phrase lifted up talks about both exaltation and also humiliation. ఆ ఎత్తబడుట అనేటువంటి మాట ఒకవైపు ఔన్నత్యంగా, మరి ఎత్తబడుట ఘనతను సూచిస్తుంది, అలాగే అవహేళను, అవమానాన్ని కూడా Please చూపిస్తుంది. look at John chapter 12 యోహాను 12వ and అధ్యాయం verse 32. 32. John chapter 12 and verse 32. The Lord says, and I, if I be lifted up from the earth, will draw all men unto me. 12:32. అప్పుడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. The Lord says, I will be lifted up. నేను పైకెత్తబడతాను. Not only in humiliation, అవమానంతో మాత్రమే but కాదు, also in exaltation. ఉన్నతమైనటువంటి స్థితిలో కూడా నేను ఎత్తబడతాను. Do you remember that beautiful passage in Philippians chapter 2? ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి ఆ మంచి చక్కని ఆ వాక్య భాగం గుర్తుందా? Philippians chapter 2 and verse 8. ఫిలిప్పీ 2:8. And being found in fashion of man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. Why is the author of Philippians emphasizing that death of the cross, even the death of the cross? ఎందుకు ఈ ఫిలిప్పీ గ్రంథకర్త చెప్తున్నాడు మరణం గురించి, శిలువ మరణం గురించి ఎందుకు చెప్తున్నాడు? In the whole of Roman judicial system, the person who is crucified, there is no other punishment which is more heinous, which is more painful, which is more painful than the crucifixion. రోమా సామ్రాజ్యంలో శిలువ మరణం అనేటువంటిది అంతకు మించి హీనమైనటువంటిది, అంతకు మించి భయంకరమైనటువంటి భయానకమైన శిక్ష ఇంకొకటి లేదు. And Philippians 2:8 says he became obedient unto death, even to the death of the cross. ఆయన
ఫిలిప్పి పత్రికలో అన్నాడు, మరణం పొందినంత గనక సిలువ మరణం పొందినంతగా విధేయత చూపు. Why did he have to do that? ఇదంతా ఎందుకు చేయాల్సి Because వచ్చింది? he loved you. ఎందుకంటే ఆయన నిన్ను Because he ప్రేమించాడు, loved me. నన్ను He ప్రేమించాడు has కాబట్టి. carried our sins away. మన పాపాలన్నీ ఆయన మోసుకు He వెళ్ళాడు. took the sins from out of our head, and then God has put it upon his son's head. మన తల మీద ఉన్నటువంటి పాపాలన్నిటినీ తీసి దేవుడు తన కుమారుని తల మీద పెట్టాడు. That's what we see in chapter 5 of 2 Corinthians 17th verse. He was made, the one who knew no sin was made sin for us. అదే మనం 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాము, పాపం ఎరుగని ఆయనను మన నిమిత్తము పాపముగా చేసెను. He does not, the author does not say he was made as one of the sinners. మన పాపులలో ఒకడుగా ఆయన అయ్యాడు అని చెప్పడం లేదు It's గ్రంథకర్త. much more terrible than that. అంతకంటే భయంకరమైన He was made sin ఆయన for us. పాపముగా చేయబడ్డాడు మన కోసం. Did you realize what went before to cause your salvation? నీ రక్షణను సిద్ధం చేయడానికి అంతకుముందు ఏం జరిగిందో తెలుసా? You remember there's a little story in Genesis chapter 40, not a story, but it's a real happening in the life of Joseph. ఆదికాండం 40వ అధ్యాయంలో యోసేపు జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉంది. For saving time, we will not go to that portion, but I'll tell you the incident. చదవడం లేదు కానీ సమయం లేదు కాబట్టి ఆ సంఘటన చెప్తాను మీకు. Joseph was imprisoned because of an allegation that has falsely been laid upon him. యోసేపు మీద ఒక తప్పుడు నింద మోపిన కారణంగా దాన్ని బట్టి జైలు పాలయ్యాడు. And when he was in the prison, the Lord showed favor to him, and because of that favor, the jailer also showed favor to him. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతని పట్ల అనుగ్రహం చూపాడు కాబట్టి ఆ జైలర్ కూడా యోసేపు పట్ల అనుగ్రహం చూపాడు. And Joseph was probably made some kind of a leader in that prison. బహుశా ఆ చెరసాలలోనే ఉన్నటువంటి ఖైదీల మధ్యలో యోసేపుని నాయకుడిగా చేస్తుంటారు. As he was serving his sentence with no hope of going out, బయటికి వెళతాను అన్నటువంటి ఆశ లేకుండా ఆ జైలు ఖైదు అనుభవిస్తున్నప్పుడు 2 more prisoners were brought and then were showered into the prison room where Joseph was there. మరో ఇద్దరిని ఖైదీలను తీసుకొచ్చి యోసేపు ఉంటున్నటువంటి గదిలోకి తోసివేశారు. Pharaoh was the supreme king of Egypt in those days. ఆ రోజుల్లో ఫరో ఐగుప్తుకు మహారాజుగా ఉన్నాడు. There was one fellow who was giving bread to Pharaoh. ఫరోకి రొట్టె అందించేటువంటి ఒక అతను ఉన్నాడు. Another fellow who has to hand over the cup to Pharaoh. ఇంకొకడేమో ఆ యొక్క ద్రాక్ష రసాన్ని అందించేవాడు. Both are very, very important jobs. ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు. Because the life of the king, the emperor, depends upon these 2 people. ఎందుకంటే చక్రవర్తి యొక్క ప్రాణాలన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. Whatever that was given to Pharaoh as a food or drink first have to be tasted by these fellows. ఈ ఫరోకి ఏదైతే భోజనంగా ఆహారంగా పెడతారో దాన్ని ముందు వీళ్ళిద్దరూ రుచి చూడాలి. And there was some kind of a cheating that has happened. ఏదో ఒక రకమైనటువంటి మోసం జరిగింది. Some kind of an allegation, some kind of an attempt to probably to kill the king. బహుశా రాజును చంపడానికి ఏదో ప్రయత్నం జరిగి ఉంటుంది. So immediately as the news came out, they put these 2 people until the inquiry was going on and into the prison. కనుక ఈ వార్త తెలిసిన వెంటనే వాళ్ళ మీద విచారణ జరిగేంత వరకు వాళ్ళని చెరసాల్లో పెట్టమన్నారు. And the prison official, as they came, they put them in charge of Joseph. కనుక ఆ యొక్క జైలు అధికారి వాళ్ళు రాగానే వాళ్ళని యోసేపు అధికారి కింద పెట్టారు. If you and I were there, we would have bossed over because I am the leader here and these fellows have come under my charge. ఒకవేళ నేను కనుక ఉంటే అక్కడ ఉంటే చూసావా నేను మీ మీద పెత్తనం చేస్తాను అధికారిని, వీళ్ళు నా కింద ఉన్నారు అనుకునేవాడు. And the word of God says in chapter 40 of Genesis, ఆదికాండం 40వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, Joseph served them. యోసేపు వారికి సేవ చేసెను. What a beautiful character this man had. ఎంత గొప్ప లక్షణమో చూడండి ఇతను. And he was encouraging them every day, probably having some kind of counseling sessions every day. బహుశా వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు, రోజు కొన్ని సలహా కార్యక్రమాలు కూడా జరుగుతుండొచ్చు. And one night both of them had 2 different dreams. ఒక రోజున రాత్రి వాళ్ళిద్దరికి వేరువేరుగా ఒకే రోజు కలలు వచ్చాయి. And the next day morning they got up and then Joseph found this the man who was in charge of handing the cup very, very sad. He was crestfallen. ఆ రోజు తెల్లవారింది, ఎప్పటిలాగానే అందరూ పనులు చేసుకుంటున్నారు. కానీ యోసేపు ఒక విషయం గమనించాడు, రాజుకు గిన్నె అందించేటువంటి పానదాయకుడు తన ముఖం అంతా కూడా దిగాలుగా కూర్చొని ఉండడం చూశాడు. And then he said,
My brother, why are you like this? Why are you so sad? You are not like every day. బ్రదర్ ఎందుకు ఇలా ఉన్నారు, రోజుట్లాగా మీరు ఎప్పటిలాగా లేరే? And then the man said, Joseph, I had a dream, and then I'm so troubled by it because there is no one who would tell me the meaning of that dream. అప్పుడు రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఇది ఈ కళ భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇది చెప్పేవాళ్ళు ఎవరు కనబడడం లేదు అన్నాడు. And then Joseph said, is not God who will reveal the meaning of the dreams? ఈ కళల భావాన్ని చెప్పేటువంటి వాడు దేవుడు కాదా? He did not tell me, I will tell the dream, I will tell the meaning. ఆ కళ ఏంటో నాకు చెప్పు, నేను చెప్తాను అనలేదు యోసేపు. He was giving glory to God all parts of his life. తన జీవితం అంతటిలో కూడా దేవునికే మహిమ చెల్లిస్తూ వచ్చాడు. And this man told his dream. అతను తనకు వచ్చిన కళ చెప్పాడు. I was going with a basket of 3 branches of wine. ఆ 3 కొమ్మలకు సంబంధించినటువంటి ఆ ద్రాక్షరసాన్ని నేను తీసుకొని And those వెళ్తున్నాను. 3 branches were full of ripe, beautiful fruit. ఆ 3 కొమ్మలకి బాగా పండినటువంటి ద్రాక్ష And then in my ఉన్నాయి. dream, I took those fruits and then squeezed them into the cup that I give to Pharaoh. నేను ఆ కొమ్మలకు ఉన్నటువంటి ఆ మంచి ద్రాక్షలు తీసి వాటిని పిండి ఆ ద్రాక్షరసాన్ని ఫరోకు అందిస్తున్నాను. And I took that cup and then gave to Pharaoh in my dream. ఆ కప్పు తీసుకొని నేను ఫరోకు అందించాను నా కలలో. Joseph said, immediately the Lord gave him the dream, the meaning of the dream. వెంటనే యోసేపు ఒక కల భావం Let's turn to that. అర్థమైంది. Chapter 40 of Genesis and verse 8. ఆదికాండం 40వ అధ్యాయం. Chapter 40 of Genesis and verse 8. 40వ అధ్యాయం 8వ వచనం. And yeah, 10th verse. And there the vine were 3 branches, and it was as though budded blossoms. Verse 13. 13, verse 13, yeah. Yet, this is the meaning. Yet within 3 days shall Pharaoh lift up thine head and restore thee unto thy place, and thou shalt deliver Pharaoh's cup into his hand after the former manner when thou wast his butler. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. Don't worry, you will be restored. ఏం బాధపడొద్దు, నీవు మరలా తిరిగి నీ ఉద్యోగం వస్తుంది. You will be proved innocent. నీవు నిర్దోషివని తేలుతుంది. Pharaoh will give your job back. ఫరో మరలా నీ ఉద్యోగం నీకు తిరిగి ఇచ్చేస్తాడు. Other fellow was looking. వేరే వాడు చూస్తా ఉన్నాడు. And then he must have thought that yeah, it is going to be a good meaning. Let me also tell him my dream. ఓ ఏదో బాగా శుభ సూచకంగానే ఉంది ఇది, కాబట్టి నాకు వచ్చిన కళ కూడా నేను చెప్తాను అన్నాడు పక్కవాడు. And then he told his story. తన కథ కూడా చెప్పాడు. On my head there was a basket of bread. నా తల మీద 3 baskets in fact. ఒక 3 గంపలు నా తల మీద ఉన్నాయి. And then where I was going on the road, the birds came and then took those birds away. నేను ఆ పిండి వంటలన్నీ 3 గంపల్లో పెట్టుకొని నేను వెళ్తూ ఉంటే పక్షులు వచ్చి వాటి మీద నుంచి తింటూ ఉన్నాయి. And Joseph said, యోసేపు చెప్పాడు, those 3 baskets are 3 days. ఆ 3 గంపలు 3 రోజులు. Within 3 days your sin will be proved. Your sin will be proved. 3 రోజుల్లో నీవు చేసిన పాపం బయటపడుతుంది. And your head will be lifted. See verse 8. Chapter 40 and verse 8. 18, 19. 18 and 19. Joseph answered and said, and this is the interpretation thereof, 3 baskets or 3 days. Yet within 3 days shall Pharaoh lift up thy head from off thee. ఇక 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించును. The first case is verse 13. Yet within 3 days shall Pharaoh lift up thine head. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తును. In both cases head is going to be lifted up. ఈ 2 విషయాల్లో కూడా సందర్భాల్లో కూడా తల ఎత్తబడుతుంది. One is humiliation. ఒకటేమో అవమానంలో, other is exaltation. ఇంకొకటేమో హెచ్చింపులు. And because of the humiliation the Lord has underwent on the cross, the Father has exalted him to the highest position ever.
యేసుప్రభు వారు సిలువలో అనుభవించినటువంటి ఆ అవమానం కారణంగా తండ్రి మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తన కుమారుని హెచ్చించాడు. An awful image on the cross. We ఎంతో have turned our faces away. సిలువ మీద ఎంతో భయానకమైనటువంటి ఆ యొక్క రూపము మన ముఖాలు తిప్పుకున్నాము. When we looked at him, మనం ఆయన వైపు చూసినప్పుడు, when we looked at him in obedience, మనం విధేయతతో ఆయన వైపు that means చూసినప్పుడు, when we realize that this is the only way that I can be saved. అంటే దాని అర్థం ఇక నేను రక్షణ పొందడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఇది అనుకున్నప్పుడు, That means that contains repentance, అందులో పశ్చాత్తాపం ఉంటుంది, that contains remission of sins, పాపములకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, that contains seeking forgiveness for sin. అందులో పాప క్షమాపణ కోరుకోవడం ఉంటుంది. And the Lord, who was full of mercy, ఎంతో కనికరగా సంపన్నుడైనటువంటి ప్రభు enters into your heart. నీ హృదయంలో ప్రవేశిస్తాడు. My brother, my sister, we were all bitten by sin. సహోదరుడా సహోదరి, మనమందరం కూడా We are పాపం అనే all కాటుకు గురయ్యాం. subject to death. మనమందరం మరణానికే పాత్రులం. We must come to Jesus in order to live. మనం బ్రతకడానికి యేసయ్య దగ్గరకు రావాలి. Brazen serpent was never intended for any other purpose. ఈ ఇత్తడి సర్పము ఇంకొక వేరే ఉద్దేశం లేదు. Just like the people were asked to look at it and live, ప్రజలకు చెప్పినట్టుగా దాని వైపు చూడండి మీరు జీవిస్తారన్నట్టుగా sinner was asked to come to the cross. పాపులను కూడా సిలువ ఎద్దుకు రమ్మని There is అడుగుతున్నారు. nothing you can do. ఇంకా నువ్వు చేయగలిగింది ఏమీ There లేదు. is nothing you can ever do. నువ్వెప్పటికీ ఏమీ చేయలేవు. Everything is already done. సమస్తము ఇప్పటికే చేయబడింది. Already done on the cross. సిలువ మీద ఎప్పుడే For చేయబడింది. your sake. For your sake and for your sins, he was made a sin on the cross. నీ కోసము నీ పాపముల నిమిత్తము యేసుప్రభు వారు సిలువలో పాపముగా చేయబడ్డాడు. That is why his father, the father and her father God had to leave his hand and then turn his face away. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క చేతిని విడిచి తన ముఖాన్ని తిప్పుకోవాల్సి వచ్చింది. My God, why hast thou forsaken me? నా దేవా నన్నేలా చేయి విడిచితివి? Because of my sin. నా పాపాన్ని బట్టా? Because of your sin. నీ పాపాన్ని బట్టి. Because your sin and my sin, God, the Son of God had to be left all alone. నీ పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి దేవుని కుమారుడు ఒంటరివాడైపోయాడు. No one can ever even comprehend, have a slightest imagination of what happened those terrible 3 hours, terrible darkness of 3 hours from 12 to 3. 12 గంటల నుండి 3 గంటల మధ్యలో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి అంధకారంలో ఏం జరిగిందో మనం ఊహకు కూడా అందదు. When the dealing of God's wrath being poured upon the Son, దేవుని యొక్క మహోగ్రత కుమారుని మీద and కుమ్మరించబడుతున్నప్పుడు, then the Son became an object of God's wrath, దేవుని ఉగ్రతను భరించేటువంటి ఆ వ్యక్తిగా దేవుని కుమారుడైనప్పుడు, the wrath of God which should have been upon, should have come upon us, మన మీదకు రావాల్సినటువంటి ఆ దేవుని ఉగ్రత upon me, నా మీదకి రావాల్సిన God took it over and then put it upon his Son. దాన్ని తీసుకుని దేవుడు తన కుమారుని మీద పెట్టాడు. My God, why did you leave my hand? అందుకని నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? This is the most crucial time that I need your hand to hold my hand. ఇదే సమయంలో కదా నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఉండాల్సిన సమయం ఇది. But the Father has let go his hand. అయితే తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేశాడు. Because even to the Father, who had no even one moment of absence with his Son from eternity, నిత్యత్వంలో కూడా ఏ క్షణంలో కూడా ఒక క్షణం కూడా తన కుమారుని విడిచిపెట్టినటువంటి తండ్రి, even to the Father, that image has become so ugly, awful, distasteful and repulsive. అలాంటి తండ్రికి కూడా ఆ రూపము ఎంతో కురూపముగా వికృతంగా చూడనొల్లని వానిగా అయిపోయింది. Have you looked onto the cross? సిలువ వైపు నువ్వు చూసావా? Or is there still some hesitation going on? లేకపోతే ఇంకా ఏదో సందేహిస్తూ ఉన్నావా? He became an ugly creature. He became an ugly image for you. నీకోసం ఆయన కురూపిగా మారిపోయాడు. There is anyone sitting here? ఇక్కడ ఎవరైనా కూర్చున్నటువంటి వారిలో, If there is anyone here on the Zoom, anywhere, wherever you are, లేక జూమ్ లో వింటున్నటువంటి వారు ఎక్కడైనా ఉన్నా సరే, you cannot continue in sin. పాపములో ఇక మీదట కొనసాగలేవు. If the sin if the sin is not taken away from you, నీలో నుండి ఆ పాపము తీసివేయబడకపోతే you are going very fast to death. మరణానికి నీవు సమీపిస్తూ ఉన్నావు. The Lord Jesus Christ has become sin for your sin, for my sin. నీ కోసం నా కోసం యేసుప్రభు వారు పాపంగా చేయబడ్డారు. Come to Jesus. యేసయ్య దగ్గరకు రా. Accept his offer of forgiveness. ఆయన ఇచ్చేటువంటి పాప క్షమాపణను అంగీకరించు. Receive him into your heart as your savior. నీ రక్షకుడిగా ఆయనని నీ హృదయంలోకి స్వీకరించు.
Go and tell him ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు. on your knees in the time of your loneliness. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు మోకరించి ఇలా Lord, చెప్పు. I realize that I am a sinner ప్రభువా, నేను పాపినని and గుర్తించాను. my sin was so heavy upon me. నా పాపము నీ మీద భారంగా ఉంది. That sin has made you the very sin which was punished by the very wrath of God. ఆ పాపాన్ని బట్టే నీవు దేవుని ఉగ్రతను భరించాల్సి వచ్చింది. Now I come to you, Lord, ప్రభువా, నీ దగ్గరికి వస్తున్నాను నేను. realizing that you have paid the price. ఆ పాపానికి వెలను నీవు చెల్లించావని తెలిసి I వస్తున్నాను. accept that. నేను ఒప్పుకుంటున్నాను. Come into my heart. నా హృదయంలోకి రా. Will you ask him? ఆయన అడుగుతావా? If you do, అలా the చేస్తే Holy Spirit at that moment will give you repentance and will open your heart so that the Spirit of God will enter into your heart. ఆ సమయంలో అలాగా నీవు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయాన్ని మారుస్తాడు. We move forward. ముందుకు వెళ్దాం. Three profiles of an ugly, of an awful image. ఒక భయంకరమైన రూపానికి సంబంధించిన 3 ప్రొఫైల్స్ మనం చూస్తా ఉన్నాం. And when the serpents were biting them, it was a very awful, repulsive, and then very, very hateful creature. ఆ యొక్క సర్పాలు వాళ్ళని కాటు వేస్తున్నప్పుడు చూడడానికి ఎంతో అసహ్యంగా ఉన్నటువంటి సన్నివేశం అది. God had transformed that situation to their healing and their living. దేవుడు ఆ సన్నివేశాన్ని వాళ్ళ యొక్క స్వస్థత కొరకు మార్చాడు. And then secondly, when Jesus himself has taken that particular incident and then applied it to himself and his death on the cross. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆ యొక్క ఆ దృష్టాంతాన్ని తీసుకొని తన జీవితానికి తను అన్వయించుకున్నాడు. Once again, he became an awful image to man and to God as well. మరొకసారి ఆయన మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో కూడా చూడనొల్లని వానిగా అయిపోయాడు. And when he said it is finished, ఆయన సమాప్తమైనది అని చెప్పాడు. he paid the price. ఆయన వెల చెల్లించాడు. Now what's the third awful image? మూడవ రూపం ఏంటి? As we already have discussed, the brazen serpent was never intended to be an object of idolatry. మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ యొక్క ఇత్తడి సర్పము తర్వాత విగ్రహారాధనకు మూలంగా ఉండకూడదని చూసాం. The only purpose of that brazen image was to be lifted up on a pole and then people have to look at it and then live. దాని ఆ యొక్క ఇత్తడి సర్పం యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే దాన్ని పైకెత్తినప్పుడు ప్రజలు దాని వైపు చూస్తారు, ప్రజలు బాగుపడతారు. It was only a prophetic significance what would happen eventually on the cross. తరువాత శిలువ మీద ఏం జరుగుతుందో అనే దాన్ని చెప్పడానికి ఉన్నటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం అది. After that incident, about 900 years have passed. ఆ సంఘటన జరిగిన తర్వాత 900 సంవత్సరాలు గడిచిపోయాయి. And this is what has happened in 2 Kings chapter 18. రెండవ రాజులు 18లో జరిగింది ఇదే. 900 years after Moses lifted that up. మోషే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పైకెత్తిన 900 సంవత్సరాల తర్వాత in the history of the kings of Judah, యూదా రాజుల చరిత్రలో a man named Hezekiah he has become the king. హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి రాజు అయ్యాడు. Hezekiah was king of a man called Ahaz. Ahaz was one of the Judah kings. అహాజు అనేటువంటి యూదా రాజులలో ఒకని కుమారుడు. Ahaz was a very, very wicked king and then he is one of the worst kings of Judah. అహాజ్ అనేటువంటి వాడు భయంకరమైనటువంటి దుర్మార్గుడైనటువంటి రాజుల్లో Ahaz had a son. His name is Hezekiah. అహాజుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు హిజ్కియా. And then verse 4, 2 Kings chapter 18 from verse 3. రెండవ రాజులు 18 3వ వచనం నుండి 18:3. And he did that which was right in the sight of the Lord. He is talking about Hezekiah. He did that which is right in the sight of the Lord according to all that David his father did. And then 4, he removed the high places and break the images and cut down the groves and break in pieces the brazen serpent that Moses had made. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. So what was once an ugly image which was held on a pole, ఒకప్పుడు ఆ స్తంభం మీద చూడనొల్లనటువంటి ఒక రూపం ఏదైతే ఉందో, so people around there brought it down, washed it, probably polished it and then kept in a very high place.
దాన్ని ఆ తర్వాత ప్రజలు దాన్ని కిందికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని పాలిష్ చేయించి దాన్ని ఒక మంచి ప్రదేశంలో పెట్టారు. 900 years they have preserved. 900 సంవత్సరాలు దాన్ని కాపాడుకున్నారు. And they were giving incense to it. దానికి ధూపం వేశారు. And they were worshipping it. దాన్ని పూజిస్తూ వచ్చారు. And finally, when the days of in the days of Hezekiah, the image, that terrible, awful image, find its way into the temple of the Lord. ఆ తర్వాత హిజ్కియా రోజులకు వచ్చేసరికి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రతిమ లోపలికి వచ్చి దేవుని మందిరంలోకి ప్రవేశించింది. These people calling themselves as the worshippers of God Jehovah వాళ్ళేమో యెహోవా దేవుని యొక్క ఆరాధికులు అని చెప్పబడుతున్నారు. were also worshipping this awful image. అదే సమయంలో ఈ భయంకరమైన ఈ యొక్క రూపాన్ని కూడా They పూజిస్తున్నారు. even gave it a name. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నారు. Verse 8 they have called it as Nehustan. దాని పేరు నెహుష్టాను అని పేరు పెట్టారు. People preserved it దాన్ని భద్రపరిచారు as an idol. ఒక విగ్రహంగా. God never intended. It was intended only for an accomplished purpose of healing on that day. ఆ రోజున స్వస్థత కోసమే దాన్ని దేవుడు ఉద్దేశించాడు. And they must have forgotten, people that came the next generations, they must have forgotten the original purpose and then started worshipping that idol. ఆ తర్వాత వచ్చిన తరాల వాళ్ళు అసలు దీన్ని ఎందుకు పెట్టారనే ఉద్దేశం మర్చిపోయి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. Hezekiah looked at it. హిజ్కియా దాన్ని And చూశాడు. then he was very, very angry. చాలా కోప్పడ్డాడు. This thing should not be in the temple of God. ఇది దేవుని మందిరంలో So ఉండడానికి వెళ్ళలేదు. he took that out, దాన్ని బయటికి తీశాడు. broke it into pieces. దాన్ని పగలగొట్టాడు. Probably he made them into the powder and then threw it in the air. బహుశా దాన్ని బూడిదగా చేసేసి దాన్ని గాలిలో విసిరేసి So that if any remnant is remaining, they would have made that into an image and then continued worship. లేకపోతే ఏదైనా ఒక చిన్న ముక్క మిగిలినా కూడా దాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని ఒక పూజించేవాళ్ళు. Why is that an awful image? ఎందుకు అది అంత భయంకరమైనటువంటి రూపం? Certain methods we can apply it. The application that we have here is certain methods God used for His glory in the past. మనం అన్వయించుకోవాల్సిన విషయం అంటే గతంలో దేవుడు కొన్ని విషయాల్ని తన మహిమ కోసం వాడుకొని ఉంటాడు. For a blessing or for a benefit, ఒక ఆశీర్వాదం నిమిత్తమో ఒక ప్రయోజనం నిమిత్తమో they can become our Nehustan. అలాంటివి మన జీవితంలో మనకు నెహుష్టాన్లుగా మారిపోవచ్చు. They were once brazen serpents, ఒకప్పుడు ఇతడి సర్పం అది have served a purpose. దానికి ఒక ఉద్దేశం ఉంది. Mightily used by God. That incident was mightily used by God. ఆ సన్నివేశం దేవుని చేతిలో చాలా గొప్పగా వాడబడింది. But one day when God is through with them, అయితే ఒక రోజున దేవుడు దాని పని అయిపోయింది అనుకున్నప్పుడు instead of destroying it, they made it their idol. దాన్ని నాశనం చేయడానికి బదులు దాన్ని ఒక విగ్రహంగా People చేసుకున్నారు. might have criticized Hezekiah. Why this man has taken that away? It was a precious idol for us. ఈ హిజ్కియా అని ప్రజలు విమర్శించుంటారు. ఎందుకండి ఈయన ఇలా పనిచేశాడు, ఎంత అమూల్యమైంది అది అని But how అనుకుంటారు. does it apply to us? కానీ మనకు ఎలా వర్తిస్తుంది? Many traditions, అనేక సంప్రదాయాలు, many rituals, అనేక ఆచారాలు, many habits, అనేక అలవాట్లు, many practices. అనేక They ఆచారాలు have lost their original value and then they have become idols for us. వాటి యొక్క అసలు ఉద్దేశం మర్చిపోయి అవి మనకు విగ్రహాలుగా మారిపోయాయి. What people observe during marriages, వివాహాల్లో ప్రజలు ఏమేమి చేస్తారు, what people observe during their functions and then festivals. ప్రజలు పండుగలు చేసుకునేటప్పుడు వేడుకలు చేసుకునేటప్పుడు ఏమేమి చేస్తుంటారు. What is your Nehustan today? ఈ రోజున నీ నెహుష్టాన్ ఏంటి? God is showing something. Get rid of it. దేవుడు ఒకవేళ ఏదైనా చూపిస్తూ ఉంటే దాని నుంచి It's some తొలగించుకో. awful image in your life. అది నీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి రూపం. అది Maybe it's a habit. బహుశా అది ఒక అలవాటు కావచ్చు, Maybe it's a relationship. ఒక సంబంధం Maybe కావచ్చు, it's a house. బహుశా ఒక ఇల్లు కావచ్చు, Maybe it's a sport. ఒక ఆట కావచ్చు, Maybe it's a child or a grandchild. లేకపోతే ఒక బిడ్డనో లేకపోతే Work, మనవరాలు కావచ్చు, job or education, car, video games, whatever. ఏదైనా కావచ్చు. When it takes the first preference in your life, నీ జీవితంలో దానికి ప్రథమ స్థానం ఇస్తుంటే that becomes an idol in your life. అదే నీ జీవితంలో ఒక విగ్రహం There is అవుతుంది. nothing bad in these things ఇవన్నీ ఏవో చెడ్డవని కాదు, and not sinful by themselves, అవేవో పాప సంబంధమైనవి కావు. but they become sinful if they possess us. ఒకవేళ అవి మన జీవితాన్ని ఆక్రమించుకుంటే పాపం అయిపోతుంటాయి. That becomes an ugly image. అదొక వికృత రూపం That అయిపోతుంది. becomes an idol. అది ఒక విగ్రహం అవుతుంది. God is placed in the second pedestal. దేవుడు దానిని పక్కన పెట్టినాడు. They were also worshipping the Lord. వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, They were also worshipping the idol. విగ్రహాన్ని కూడా So ఆరాధిస్తున్నారు. mixing two
methods of worship is called syncretism in the biblical language. ఈ విధంగా రెండు రకాలైనటువంటి పూజలు ఆరాధనలు చేయడం అనేటువంటి దాన్ని సింక్రటిజం అంటారు. God does not like it. దేవుడు దాన్ని ఇష్టపడడు. That becomes an object of God's wrath. అది దేవుని ఉగ్రతకు దారితీస్తుంది. Before that turns around and then bites you to death. అది నీ మీదకి తిరిగి నిన్ను కాటు వేసే ముందు, or if not death, it's some terrible damage, terrible loss. దానివల్ల నీకు మరణం సంభవించకపోవచ్చేమో కానీ దారుణమైన నష్టం జరగచ్చు. Turn to the Lord. ప్రభు వైపు తిరుగు. And then recognize it. దాన్ని గుర్తించు. Lord, I have made that as a Nehustan in my life. ప్రభువా, దాన్ని నా జీవితంలో ఒక విగ్రహంగా చేసుకున్నాను. And I have been following it. దాన్ని నేను వెంబడిస్తూ వచ్చాను. And because of that, దాన్ని బట్టి my prayer time has come down. నా ప్రార్థన సమయం తగ్గిపోయింది. And the time that I spend around thy word has come down. నేను నీ వాక్యం చదువుకునే సమయం తగ్గిపోయింది. And there is no love for fellowship in thy house with thy saints. సహవాసంలో, పరిశుద్ధుల సహవాసం పట్ల నాకు ప్రేమ తగ్గిపోయింది. That is why my love towards the word of God is declining. అందుకనే దేవుని వాక్యం పట్ల నా ప్రేమ కూడా తగ్గిపోతుంది. Lord, restore that love again within me. ప్రభువా, మరలా ఆ ప్రేమ నాలో తిరిగి పునరుద్ధరించు. And then be restored at your feet. మరొకసారి నీ పాదాల దగ్గర నన్ను బాగు చేయి. I want to remove all Nehustans from my life. నా జీవితంలో నుండి ఆ నెహుష్టాన్లు అనే విగ్రహాలన్నీ తొలగిస్తాను. In your sight and in my sight also there are ugly images. ప్రభువా, అవి నీ దృష్టికి నా దృష్టికి కూడా వికారమైనటువంటివి, repulsive images. ఎంతో చూడనొల్లనటువంటివి. Lord, cleanse me once again. ప్రభువా, మరొకసారి నన్ను కడుగు. Restore the joy of my salvation. నా రక్షణ ఆనందాన్ని నాకు మరలా ఇవ్వు. Thank you for the Lord Jesus Christ who went to the cross carrying my sins. నా పాపములు మోసుకుంటూ సిలువ మీదకి వెళ్ళిన యేసు ప్రభువాన్ని బట్టి వందనాలు. And it's my great privilege to follow him all the days of my life. నా జీవితమంతా ఆయనను వెంబడించడం నాకు గొప్ప ఆధిక్యత. Will that be your decision today? ఈ రోజు నా నిర్ణయం చేస్తావా? Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, heavenly Father, we thank you, Lord, for thy word. Lord, when we murmur against you, when we complain against you, which we did several times in our lives, you did not destroy us straight away. Lord, your mercy was following us all the days of our lives. Thank you, Father, for your grace. Thank you, Lord, for these scripture portions that we have read. Thank you, Lord, for the Lord Jesus Christ, who was lifted up as that brazen serpent on the cross. Because of that, Lord, our sins were forgiven. Grant us thy grace, Lord, to look unto you in obedience, to follow you in obedience, and to be faithful to you. Whatever that is standing as an obstruction between you and the holy God, and Nehustan in our lives, give us eyes to see it and then remove it, Lord. Teach us how to pray. Teach us how to study thy word. Teach us to follow you, so that, Lord, we who are called thy children will really be your children because we love you. Thank you, Lord, once again. Continue to speak to us through thy word. In Jesus' most precious name we ask you. Now unto him who is able to keep us from falling, and to present us faultless before the presence of his glory with exceeding joy, to the only wise God, our Savior, the Lord Jesus Christ, be majesty, glory, dominion, and power, now and forever. Amen. Thank you.